నిన్న ఒక వీడియో చూశానండి. హైదరాబాద్లోనే ఎక్కడ తీసాడు వీడియో. అది ముసలోడు కోటి నుంచి వెళ్ళాడంట, శుభ్రంగా సంపాదించుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఏదో చేసుకుంటున్నాడు, శుభ్రంగానే ఉన్నాడు. అది తప్పు లేదు. కోయిట్లో ఆడవాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఈడేమైనా పోషించాడు వెళ్ళినా వాళ్ళు ఏమైనా చూసాడు. కోటి వాళ్ళ దగ్గర తొంగుంటాడా, ఐదు దగ్గర తొంగుంటాడా, ఈ చూసాడా, ఈడేమైనా పక్కలేసాడు వాళ్ళకి? చెప్పండి జనాలు. ఆడవాళ్ళు అందరూ కలిపి తల్లంగా బాధే వెళ్ళి సోషల్ మీడియాలో పెట్టండి. దాని గర్భంలోంచి వచ్చి ఆడదాన్ని ఆడు కాలు తన్ని రకమాడు. ఇప్పుడు చెప్పాలండి, ఏదో డ్రైవర్ వచ్చాడు, ఏదో చేసుకున్నాడు, 27 సంవత్సరాలు చేసాడు. మళ్ళీ రెండు రోజులు 3 రోజులు కాదంట, 27 సంవత్సరాలు అంట. కోయిటోళ్ళు అందరూ దేవుళ్ళు అంటే వాళ్ళు అక్కడ 100కి 90%, 100కి 10% ఉంటారు. కానీ 90% కోయిటోళ్ళు అందరూ మంచోళ్ళు. మా ఇంట్లో ఉన్నామంటే మా కోయిటోడు చాలా మంచోడు. మరి ఒకళ్ళ మాటకి వెళ్ళడు, 10 మందిని కేకేసి పెడతాడు మా ఓడు. అర్థమైందా? అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. బయట వెళ్తుంటే ఎవరైనా పని చేసిన వెళ్తుంటే వాళ్ళకి పొట్లాలు అందిస్తారు. లేనంటే వాళ్ళు ఉన్నారా మిస్కిన్ అని. అర్థమైందా? మిస్కిన్ పని చేసుకుని వస్తున్నారని వాళ్ళకి 10 రూపాయలు ఇస్తారు కూడా. పొద్దునారో 2 దినాలు ఇస్తారు కోయిటోళ్ళు అంటే. అందరూ కోయిటోళ్ళు కాదు అబ్బాయి, ఏదో చేసుకున్నాం బాగానే ఉంది. మన ఇండియా ఆడవాళ్ళు పొరుగు తీసేసాను. ఏంటంటే మన ఇండియా ఆడవాళ్ళు అందరూ వ్యభిచారం చేసినట్టు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఊళ్ళోని పంపించిన వాళ్ళు అందరూ దేశాలు వెళ్తున్నారు ఆడవాళ్ళు. వాళ్ళందరినీ ఇలాగే చెప్తాయంట. నువ్వేమో చేసావో చెప్పు. తప్పుడు మాట. నీకు అంత వయసు వచ్చింది కానీ బుద్ధి జ్ఞానం రాలేదు నీకు. అదే మళ్ళీ శాలలో కూర్చుని ఆడు బురకా తిన్నట్టు అంటున్నాడు. ఆడే శాలలో ఇంకొక ఆడ మనిషిని ఎట్టుకుని పక్కన ఉన్నాడంటే ఆడే గోకెత్తాడు, పైకి తింగరోళ్ళలాగా ఆడతాడు నేను మంచోళ్ళు అని. ఆ ఛానల్ చెప్పేవాడు కూడా అటువంటివాడే. ఛానల్ ఏంటంటే ఏదో ఆడు పోపట్ట అవుతుందని ఛానలోడు. ఆడికి తానంట నువ్వు ముసలోడికి బాగా సరిపోయిందిరా మీ ఇద్దరికన్నా. కోయిట్లో పెట్రోల్ రేటు అన్నీ ఉన్న మూలనే వీళ్ళ దగ్గర డబ్బు ఉంది. ఆ డబ్బు ఉన్న మూలన మన దేశం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం. మళ్ళీ మోలీగాని అంట, మళ్ళీ చంద్రబాబుని అంట, ఆడిని అంట. ఆడి ఇంటికి మొక్క ఎగనాడు కూడా సరిపోను. అదేనా? ఆడు వచ్చి తల్లిదంగా ఎలాగొచ్చినాయి నీ ఆస్తులని తల్లి దచ్చి చెత్త తల్లి మళ్ళీ మొట్టగుడితో కోయిటికి రావాలి నువ్వు. అదేనా? లేకపోతే ఏ కాటాల దెబ్బలోకి వెళ్ళి పోవాలి. ఇంకా కోయిటికి రావాలనుకుంటుంది. ఎంత కోటిలోకి ఇట్టావు కదా. అదే కానీ అరబీలో చెప్పి అన్నీ చెప్పుంటే నిన్నే తీసుకెళ్ళి బొక్కలు వేసేస్తారు. అరబీలో చెప్పుంటే తెలుగులో చెప్పే కాబట్టి సరిపోయి నువ్వు